హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే డిగ్రీ సెమ్ 4 సంబంధించి ఎవరైతే మ్యాథ్స్ మేజర్ కానీ మ్యాథ్స్ మైనర్ కానీ చూస్ చేసుకుంటారో వాళ్ళకి వన్ ఆఫ్ ద పేపర్స్ వచ్చి రియల్ అనాలిసిస్. సో మీ అందరికీ తెలుసు మ్యాథ్స్ మేజర్ వాళ్ళకి 3 పేపర్స్ ఉంటాయి, మ్యాథ్స్ మైనర్ వాళ్ళకి 2 పేపర్స్ ఉంటాయి. సో 3 పేపర్స్లోని 2 పేపర్స్లో కామన్గా ఉన్న పేపర్స్ ఏంటి అంటే ఒకటి రింగ్ థియరీ, ఇంకొకటి రియల్ అనాలిసిస్. సో రింగ్ థియరీకి సంబంధించి ఆల్రెడీ మనం క్లాసులు స్టార్ట్ చేసాం, మీరు కూడా చూస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోతో మనం రియల్ అనాలిసిస్కి సంబంధించి కూడా క్లాసెస్ అనేవి మొదలు పెట్టబోతున్నాం. సో రియల్ అనాలిసిస్కి సంబంధించి యూనిట్ 1లో పార్ట్ 1 వీడియో ఇది ఏమా రైట్. సో టాపిక్లోకి అయితే డైరెక్ట్గా వద్దాం. సో మనం డీల్ చేస్తున్న పేపర్ పేరు ఏంటి అంటే రియల్ అనాలిసిస్. ఏంటమ్మా? రియల్ అనాలిసిస్. సో ఈ రియల్ అనాలిసిస్లో యూనిట్ 1 ఏంటి అంటే ద రియల్ నెంబర్స్ అండ్ ద సీక్వెన్సెస్. ఇది యూనిట్ 1 యొక్క పేరు. ఓకే, సో ముందుగా ఈ పేపర్లోకి వచ్చినట్టయితే టాపిక్లోకి, సో అసలు ఈ పేపర్ ఏంటి, అసలు ఈ రియల్ అనాలిసిస్ ఏంటి అంటే ఇది కూడా థీరమ్స్తో అదేవిధంగా సమ్స్తో ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో థీరంలు ఉంటాయి, సమ్లు కూడా ఉంటాయి ఈ పేపర్లో. చాలా జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవాలి. ఇది థియరీ పేపర్ అని కూడా దీన్ని మనం అనొచ్చు, థియరీ పేపర్ కూడా. ఓకే, సో మనకి ఎలాగైతే గ్రూప్ థియరీ రింగ్ థియరీ ఉన్నదో అదంతా ఒక కైండ్ ఆఫ్ లాజిక్. అందులో క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం ఆల్రెడీ 3rd సెమ్ గ్రూప్ థియరీలో డిస్కస్ చేసుకోవడం జరిగిందో దాని యొక్క కంటిన్యూషనే మనం చూసాం రింగ్ థియరీలో. బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద కంటిన్యూషన్ ఆఫ్ ఎనీథింగ్. సో ఇది చాలా డిఫరెంట్ పేపర్. సో ఎంతవరకు చెప్పుకోవాలి ఉన్నది ఏంటి కాదనమాట, కంప్లీట్లీ డిఫరెంట్ పేపర్స్. అఫ్కోర్స్ బేసిక్స్ అన్నీ ఉంటాయి, బట్ ఆ కమిటేటివ్, ఆ క్లోజరు ఇలాంటివి ఉండవు. ఓకే, సో ఈ రియల్ అనాలిసిస్ అనేది మనకి రియల్ లైఫ్లో కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఏదైనా ఒక ల్యాండ్కి సంబంధించి అవ్వచ్చు అనాలిసిస్, ఓకే, ల్యాండ్ రిలేటెడ్గా అవ్వచ్చు, ఏదైనా షేప్ అంటే అన్షేప్డ్. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అనేది ఒక మంచి షేప్లో ఉన్నప్పుడు, కరెక్ట్ షేప్లో ఉంటే దాన్ని మనకి సర్కిల్ అయితే స్పియరు లేదా క్యూబాయిడు, క్యూబు ఇలా ఒక పేర్లు ఉంటాయి, కరెక్ట్ షేప్ ఉంటాయి. కానీ ఒక ఆబ్జెక్ట్ అనేది రియల్ లైఫ్లో కరెక్ట్గా షేప్ లేనప్పుడు దానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా మనం అనలైజ్ చేయడానికి వాడే థింగ్నే ఈ రియల్ అనాలిసిస్ అనే మ్యాథమెటిక్స్ పార్ట్ అనమాట. సో ఈ రియల్ అనాలిసిస్ అనేది మనకి రియల్ లైఫ్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్కి ఉపయోగపడుతుంది, ఇంజనీరింగ్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే. ఓకే, అంటే మన డైలీ లైఫ్లో కూడా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, రైట్. అయితే టాపిక్లోకి వస్తే రియల్ నెంబర్స్ అండ్ ద సీక్వెన్సెస్. సో ఇది యూనిట్ 1 యొక్క నేమ్ అనమాట. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇచ్చాను. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి తర్వాతకి అంటే నెక్స్ట్ ఫర్దర్గా చెప్పుకోబోయే అన్నిటిలో కూడా ఈ మనకి ఉపయోగపడతాయి అనమాట. సో ఏంటి ఆ కాన్సెప్ట్స్ అనేది ఒకసారి చూద్దాం ఏమ్మా రైట్. జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్ బేసిక్స్ నుంచి చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. సెట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ సెట్? ఇది మనం 10th క్లాస్ నుంచే సెట్స్ అనే చాప్టర్ నేర్చుకున్నామా? 10th క్లాస్లో సెట్స్ అనే చాప్టర్ ఏదైతే నేర్చుకున్నామో దాని కంటిన్యూషన్ అనొచ్చు దీన్ని. సో సెట్ అంటే ఏంటమ్మా? సెట్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేదా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ లేదా కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అని అనొచ్చు. దాన్నే మనం సెట్ అంటాం. ఒక సెట్ అనేది ఎప్పుడు కూడా వెల్ డిఫైన్డ్ అయి ఉంటుంది. అంటే ఒకే విషయానికి సంబంధించిన విషయాలన్నిటిని మనం కలెక్షన్ ఏదైతే ఉంచుతామో ఆ కలెక్షన్నే ఒక సెట్ అని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని డెఫినేషన్స్ నీట్గా మీకైతే మన పీడిఎఫ్లో ఉంటాయి, బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ నేను ఇస్తాను, జాగ్రత్త వినండి. ఓకేనా, రైట్. సో సెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ లేదా ఆబ్జెక్ట్స్ అని చెప్తారనమాట. సో సబ్సెట్ అంటే ఏంటమ్మా? సెట్ నుంచి తీసుకోబడిన ఇంకొక సెట్కి సంబంధించిన క్వాలిటీస్తోనే ఉంటే దాన్నే సబ్సెట్ అంటాం. మనం గ్రూపు సబ్ గ్రూప్ ఎలాగో, రింగు సబ్ రింగు ఎలాగో అలాగే సెట్ సబ్సెట్ కూడా. ఓకే, బేసిక్ థింగ్ అంతే. నెక్స్ట్ ఇన్ఫైనట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 4 ఇలా ఒక సెట్ ఉంది. ఈ సెట్ నుంచి తీసుకోబడిన 1 2 అని చెప్పి ఇంకొక చిన్న సెట్నే సబ్సెట్ అని పిలుస్తాం. సో మీకు తెలుసు, బట్ నేను క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ. నెక్స్ట్ ఇన్ఫైనైట్, ఫైనైట్ అనే కాన్సెప్ట్స్. సో ఎప్పుడైనా ఒక సెట్ని కనుక అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కనుక మనం కౌంట్ చేయగలిగితే అది ఫైనైట్ సెట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇది ఒక సెట్. ఇందులో ఎన్ని ఉన్నారా అంటే మనం 3 అని చెప్పొచ్చు.
సో 3 అని చెప్పి మనం కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి దీన్ని మనం ఫైనైట్ సెట్ అని పిలుస్తాం నాన్న. ఒకవేళ కౌంట్ చేయలేకపోతే ఇది చూడండి ఇన్ఫైనైట్ అండ్ సో ఆన్ అనేసానంటే అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఎక్కడ ఆగుతుందో తెలీదు. అంటే ఎన్ని అంటే అన్ని ఎలిమెంట్లు ఇంకా అలా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఇన్ఫైనైట్ సెట్ అని పిలుస్తాం. ఓకే, అది నెక్స్ట్ సీక్వెన్స్. ఇక్కడ నుంచి మనకి మెయిన్ అనమాట, ఇవి బేసిక్స్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ నుంచి మనకి అసలైన టాపిక్ సీక్వెన్సెస్ అనే చాప్టర్ విచ్ ఈజ్ రియల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్. సో సీక్వెన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సీక్వెన్స్? బేసిక్గా ఇంగ్లీష్లో క్లియర్గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మ్యాథ్స్లో సీక్వెన్స్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ని ఫాలో అవుతూ వచ్చే నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీక్వెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇది ఒక సీక్వెన్స్. నెంబర్స్ అన్నీ ఎలా ఉన్నాయి, సీక్వెన్స్లో ఉన్నాయి. ఒకవేళ నేను దీన్ని 1 7 9 2 5 ఇలా పెట్టాను అనుకోండి, మీరు ఏమంటారు, ఇవి సీక్వెన్స్లో లేవు అంటాం. ఇంగ్లీష్లో మనం వాడే పదమే, అవి సీక్వెన్స్లో పెట్టరా అంటాం కదా అలా. సో ఇవి సీక్వెన్స్లో లేవు. సో వీటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో పెడితే దాన్ని మనం ఏమంటాం, సీక్వెన్స్ అంటాం. అంతే. లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఫాలోయింగ్ ఏ పర్టికులర్ రూల్, అంటే ఒక పర్టికులర్ రూల్ని ఫాలో అవుతూ కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ అనేవి 1 by 1 పెట్టగలిగితే దాన్నే సీక్వెన్స్ అని పిలుస్తారు. అంతే, ఇది మ్యాథ్స్లో మెయిన్ థింగ్. ఓకే, సో ఇదే సీక్వెన్స్ని మనం ఈ రియల్ అనాలిసిస్లో వాడతాం అనమాట. సో ఈ సీక్వెన్స్ మనం దేంతో డినోట్ చేస్తామంటే ఈ పేపర్ మొత్తంలో ఎస్ఎన్ అని అంటాం అన్న. ఎస్ఎన్ అంటే ఒక సీక్వెన్స్, ఏదో ఒక సీక్వెన్స్. సో ఇప్పుడు 1 2 3 4 5 అనేది ఒక సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/√n అని అనుకో. ఎస్ఎన్ ఈక్వల్ టు 1/√n అనేది ఒక సీక్వెన్స్. ఎలా ఎంత అంటే ఇది ఎంత టర్మ్ అనమాట, ఇది ఏ టర్ము, ఎంత టర్ము. సో ఇందులో 1 2 3 4 5 అలా పెట్టాలి. పెట్టు 1 పెడితే నీకేమొస్తుంది, 1/√1 అంటే 1/1. 2 పెడితే 1/√2. 3 పెడితే 1/√3. 1/√4 అంటే 2 అండ్ సో ఆన్. ఓకేనా? చూడు ఎలిమెంట్లు అలా వచ్చే ఒకదాని తర్వాత ఒకటి. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సీక్వెన్స్ అని పిలుస్తాం అనమాట. సో ఒక సీక్వెన్స్ని ఎప్పుడు దేంతో డినోట్ చేస్తాం చెప్పు, ఎస్ఎన్. ఎస్ఎన్ ఏం రాస్తాం, ఎంత టర్మ్ అని రాస్తాం. ఆ ఎంత టర్మ్లో నెంబర్లు 1 2 3 4 అలా ఒక్కొక్క నెంబర్ పెడితే వచ్చేదే సీక్వెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఈ సీక్వెన్స్ అనగానే నీకు బాగా బేసిక్గా అర్థం అవ్వడానికి నీకు ఇంకా గుర్తు చేస్తాను చూడు. 10th క్లాస్లో ఏపీ జీపీ అని చెప్పి నేర్చుకున్నావు, గుర్తుందా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అని 10th క్లాస్లో నేర్చుకున్నావా? అందులో ఎలాగ కదా ఎలిమెంట్స్ ఉంటాయి, A1 A2 A3 అండ్ సో ఆన్. అదే సీక్వెన్స్ అనమాట, అదే. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ సీక్వెన్స్. కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఒకే నెంబర్ రిపీట్ అవ్వడం, అంటే ఇలాగ చేంజ్ లేకుండా సేమ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ 2 2 2 2 అండ్ సో ఆన్, అలాగ అన్ని 2ఏ కాన్స్టెంట్గా అదే వస్తుంది, దాన్నే కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను, లేదా 5 లేదా 10 ఏదో ఒకటి. నెక్స్ట్ సబ్సీక్వెన్స్. సబ్సీక్వెన్స్ అంటే ఏంటి, సబ్సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ నుంచి తీసుకోబడిన ఇంకో సీక్వెన్స్. సబ్సెట్ అంటే ఏంటి, సెట్ నుంచి తీసుకోబడిన సెట్టేనా. సబ్ గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్ నుంచి తీసుకోబడిన గ్రూపేనా. అలా సబ్సీక్వెన్స్ అంటే సీక్వెన్స్లోంచి తీసుకోబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక సీక్వెన్స్, అంటే ఇది ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్. దీని నుంచి ఇంకోటి తీసుకుంటే దాన్నే ఎస్ఎన్ఆర్తో రిప్రజెంట్ చేస్తారు, గుర్తుపెట్టుకో. ఎస్ఎన్ఆర్ అంటే అదే సబ్ సీక్వెన్స్ అనమాట. అందులో కొన్నే ఉంటాయి, అన్నీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 1/1 అంటే 1/1 ఒకటి, 1/√3 ఒకటి, ఈ రెండే ఉన్నాయి అనుకో. ఇది ఒక సబ్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్లోంచి తీసుకోబడిందే సబ్ సీక్వెన్స్, ఇంకేం లేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ టాపిక్లోకి ఇప్పుడు మనం వెళ్దాం. అర్థమవుతుంది కదా? సో నేను ఇప్పుడు దాకా నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిదీ ఏదైతే ఉందో ఇదంతా బేసిక్ థింగ్స్ నేను చెప్పా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. దీని మీనింగు చదివేది అంతా కూడా పీడిఎఫ్లో ఉంటుంది, నువ్వు చదవచ్చు. సో ఇప్పుడు మనం బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఏంటి అనేది చెప్దాం. ముందు మీకు అర్థం అవ్వాలి కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుగులో నీట్గా అసలు ఆ బౌండెడ్నెస్ అనే దానికి అర్థం ఏంటో చెప్పుకుందాం ఏమ్మా. సో బౌండెడ్నెస్కి అర్థం ఏంటి అనేది చెప్పి కాన్సెప్ట్కి వెళ్దాం. సో ఫస్ట్ వన్, బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్.
జాగ్రత్త వినమ్మా. సీక్వెన్స్ అంటే ఎస్ఎన్ అన్నాను. ఎస్ఎన్ అనే సీక్వెన్స్ అంటే అందులో ఎన్నో ఎలిమెంట్లు అనమాట. ఓకే రైట్. మామూలుగా తెలుగులో మామూలుగా బౌండ్ అంటే అర్థం ఏంటి? బౌండ్ అంటే అర్థం బైండ్ యొక్క వర్బ్ ఫామ్ అనమాట. పాస్ట్ పార్టిసిపుల్. బైండ్ అంటే ఒకదానికి అడ్డు. బౌండ్ అంటే బౌండరీ అనుకోపోని. సో బైండ్ అనేది తీసేవాళ్ళు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇంకా అదంతా వద్దు, ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతావు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు. సో బౌండ్ అంటే సింపుల్గా ఒక బౌండరీ. ఓకే, రియల్ అంటే సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం, జాగ్రత్త విన్నమ్మా. సో బౌండ్ అంటే బౌండరీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా సో నాకు ఒక పర్టికులర్ బౌండరీ పెడితే ఆ గీత నేను దాటడానికి లేదు. ఓకేనా, నేనున్నాను, నాకు బౌండరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూమ్ అన్నాను అనుకో, ఇదంతా ఒక బౌండరీ అన్నాను అనుకో. సో ఈ బౌండరీ దాటకూడదు నేను. ఓకే, సో అలా ఒక గీత గీస్తే దాన్నే బౌండరీ అంటాం కదా. అంటే లిమిట్, అవునా కదా? బౌండరీ, లిమిట్ ఇదంతా ఒకటే. అలా ఇక్కడ బౌండెడ్నెస్ అంటే అర్థం ఏంటంటే ఒక సీక్వెన్స్. ఇక్కడ నాకు ఎలాగైతే ఇదంతా ఒక బౌండరీ అని నేను నీకు చెప్తున్నానో, అలా ఒక సీక్వెన్స్కి ఒక బౌండరీ ఉందా లేదా అని చెక్ చేసే విధానాన్నే బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్ అంటాం. అంటే ఆ సీక్వెన్స్ అనేది అలా వెళ్ళిపోతుందా లేదా ఎక్కడైనా దానికంటే ఒక లిమిట్ ఉందా అని చెక్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా నీకు? సో దాన్నే బౌండ్ అంటాం. బౌండ్ అంటే బౌండరీ అన్నట్టు, ఇంకేం లేదు. ఓకే, సో ఈ బౌండెడ్నెస్ అనే దానికి సంబంధించి మనకి 2 రకాలు ఉంటాయి. బౌండెడ్నెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి లోవర్ బౌండ్, ఇంకొకటి అప్పర్ బౌండ్. అంటే సీక్వెన్స్కి సంబంధించి ఒక సీక్వెన్స్కి సంబంధించి లోవర్ బౌండ్ ఉంటుంది, అప్పర్ బౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక సీక్వెన్స్ అనుకో, ఈ సీక్వెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పేదే లోవర్ బౌండ్ అనమాట. ఓకేనా, ఎక్కడ దాకా వెళ్తుంది అని చెప్పేదే అప్పర్ బౌండ్ అనమాట. అలా సో ఒక దగ్గర మొదలయ్యి ఒక దగ్గర ఆగాలి కదా. సో ఎక్కడ అంటే లీస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది అనేది లోవర్ బౌండ్, హైయెస్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది అప్పర్ బౌండ్. సింపుల్గా నీకు అర్థమయ్యేలా నేను చెప్పాను. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇప్పుడు అసలు ఈ లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్ ఇదంతా మనం చూసుకుందాం. జాగ్రత్త చూడు. ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉంది. ఓకే, ఆ సీక్వెన్స్ అనేది 1 నుంచి మొదలైంది అనుకో, 2, 3, 4 ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ 100 దాకా వెళ్ళింది అనుకో. జాగ్రత్త చూడు, కంగారు ఏం పడద్దు, జాగ్రత్త చూడు. ఒక సీక్వెన్స్ 1 నుంచి మొదలయ్యి 100 దాకా వెళ్ళింది. ఈ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే సీక్వెన్స్ అని పిలుస్తాం, ఎస్ఎన్ అంటాం ఈ మొత్తాన్ని, సీక్వెన్స్. ఓకే, ఈ సీక్వెన్స్లో జాగ్రత్త చూడు, ఈ సీక్వెన్స్లో చిన్నది ఇదేనా? 1 కదా చిన్నది, పెద్దది 100. సో ఈ చిన్నది ఏదైతే ఉందో దాన్ని లోవర్ బౌండ్ అంటాం కదా. క్లియర్ కదా? ఈ చిన్నదాన్ని ఏమంటాం? లోవర్ బౌండ్ అంటాం. పెద్దదాన్ని ఏమంటాం? అప్పర్ బౌండ్ అంటాం. బాగుంది, సింపుల్. అంత ఏముంది అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ 1 నుంచి మొదలయ్యి 100 దాకా వెళ్ళింది, కానీ నార్మల్గా నువ్వు ఆలోచిస్తే 1 కన్నా చిన్న వాల్యూలు ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి. చెప్పు. 0, -1, -2, -3 ఇలా వెళ్తాయి కదా. అంటే 1 చిన్నదిరా అంటే చిన్నదానికన్నా చిన్నవి ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏమవుతాయి? లోవర్ బౌండ్స్ అవుతాయి. అవుతాయి. ఇవన్నీ ఏమవుతాయి? లోవర్ బౌండ్స్ అవుతాయి. క్లియర్? ఓకే, నెక్స్ట్ 100 చిన్నదా, అదే 100 పెద్దదా అంటే 100 కన్నా పెద్ద ఉండే అవకాశం ఉంది. అంటే ఎగ్జాంపుల్ 101, 102, 103, 104 ఇలా. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే అప్పర్ బౌండ్స్ అవుతాయి. ఏమవుతాయి? అప్పర్ బౌండ్స్ అవుతాయి. సో లోవర్ బౌండ్స్ ఉంటాయి, అప్పర్ బౌండ్స్ ఉంటాయి ఒక సీక్వెన్స్కి. బట్ సీక్వెన్స్ లోపల లేవు ఇవి. మనం ఇంకా ఉన్నాయా అని చూస్తే దొరికాయి, అంతేనా? ఇంకా ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు జాగ్రత్త చూడు, ఇది చిన్నది అంటే ఈ సీక్వెన్స్లో ఇది చిన్నది కదా. చిన్నదానికన్నా చిన్నవి ఉన్నాయి. సో దీనికన్నా ఇవి చిన్నవి కాబట్టి వీటికన్నా ఇది పెద్దదేనా? కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. జాగ్రత్త చూడన్న, చాలా సింపుల్. జాగ్రత్త చూడు. ఇప్పుడు మనకు కావాల్సిన సీక్వెన్స్ ఇదేనన్న. ఓకే, అదే కానీ దీనికన్నా తక్కువ ఎగ్జిస్ట్ అవుతాయి, దానికన్నా ఎక్కువ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కదా. ఇప్పుడు చూడు,
దీనికన్నా తక్కువ ఎగ్జిస్ట్ అవుతున్నవన్నీ దీనికన్నా చిన్నవే కదా. దీనికన్నా ఇవన్నీ చిన్నవి అంటే వీటికన్నా ఇది పెద్దదేనా? అవును సార్, పెద్దదే. కాబట్టి దీన్ని నువ్వేమని పిలాలంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని పిలాలి. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని పిలాలి. దీన్నే ఇన్ఫీమమ్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తానన్నా? ఇన్ఫీమమ్ అని కూడా పిలుస్తాం. సో ఇప్పుడు ఇన్ఫీమమ్ అంటే అర్థమైందా లేదా? ఒక సీక్వెన్స్లో చిన్న వాల్యూ కన్నా ఇంకా చిన్నవి ఉంటాయి, ఆ చిన్నదానికన్నా పెద్దదే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. అంటే సింపుల్గా లోవర్ బౌండ్నే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని కూడా అని పిలుస్తాం. అది ఎందుకు గ్రేటెస్ట్ అవుతుంది? ఉన్న అతి చిన్నదానికన్నా అదే పెద్దది కాబట్టి. అంటే ఈ మొత్తంలో ఇది చిన్నదే, కానీ వీళ్ళతో పోలిస్తే ఇది పెద్దది. క్లియర్? నెక్స్ట్ ఇందులోకి వచ్చేస్తే ఇప్పుడు ఇదే కదా పెద్దది, అప్పర్ బౌండ్ అన్నాం. బట్ అప్పర్ బౌండ్ కన్నా ఉంటాయి కదా బౌండ్స్, ఇంకా పెద్ద ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమవుతాయి? అప్పర్ బౌండ్స్ అవుతాయి. బట్ ఈ అప్పర్ బౌండ్స్ అన్నిటికన్నా చిన్నది ఎవరు? 100 చిన్నది. 101, 102, 103 అన్నిటికన్నా 100 చిన్నది. కాబట్టి వీళ్ళందరితో పోలిస్తే ఇది చిన్నది, ఈ సీక్వెన్స్తో పోలిస్తే ఇది పెద్దది. ఓకే, అంటే వీటికన్నా ఇది చిన్నది కాబట్టి ఇది లోవెస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది. లోయెస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది. దాన్నే సుప్రీమం అని కూడా పిలుస్తారు. చెప్పు, ఏమని పిలుస్తారు? సుప్రీమం అని కూడా పిలుస్తారు. సో ఇన్ఫీమం అంటే అతి చిన్న వాల్యూ, సుప్రీమం అంటే అతి పెద్ద వాల్యూ. సింపుల్. ఓకే, సో సుప్రీమంనే అది ఇన్ఫీమంనే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటారు, సుప్రీమంనే లోయెస్ట్ అప్పర్ బౌండ్ అంటారు. సో ఇక్కడ నీకు ఒక పాయింట్ సింపుల్గా చెప్తా చూడు, ఇవేవి నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సిన పని లేదు, ఇవన్నీ తీసేయి. ఒక సీక్వెన్స్లో చిన్నదే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. మరి గ్రేట్ అని ఎందుకు అంటారని నీకు క్వశ్చన్ వస్తుంది కదా. చిన్నదాన్ని లోవర్ బౌండ్ అంటాం సార్, మరి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అనే పేరు ఎలా సార్ పెడతారు అంటావు. కాబట్టి దానికి మీనింగ్ నేను చెప్పాను, దీనికన్నా పెద్దది కాబట్టి గ్రేటర్. నువ్వు మైండ్లో ఇవన్నీ తీసేయచ్చు, ఇది కూడా తీసేయచ్చు. సింపుల్గా ఒక సీక్వెన్స్లో చిన్నదాన్ని ఏమంటారు? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. బట్ గ్రేటెస్ట్ అని ఎలా సార్ అనే క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సరే నేను నీకు ఇచ్చాను అనమాట. నువ్వు మామూలు సింపుల్గా చిన్నదాన్ని ఇన్ఫీమం అంటారు లేదా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటారు, పెద్దదాన్ని సుప్రీమం అంటారు లేదా లోయెస్ట్ అప్పర్ బౌండ్ అంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకో. అర్థమైందనన్నా? అంతే. సో ఇది ఓవరాల్. ఇప్పుడు ఒక సీక్వెన్స్కి జాగ్రత్త చూడు, ఇదంతా సీక్వెన్స్ కదా. ఒక సీక్వెన్స్కి లోవర్ బౌండు లేదా గ్రేటెస్ట్ లోవర్ బౌండు లేదా ఇన్ఫీమమ్, అదేవిధంగా అదే సీక్వెన్స్కి లోయెస్ట్ అప్పర్ బౌండు లేదా సుప్రీమమ్ ఉంటే, అంటే ఒక సీక్వెన్స్కి జిఎల్బి అదేవిధంగా ఎల్యుబి ఈ రెండు ఉంటే ఆ సీక్వెన్స్ని మనం ఏమని పిలుస్తామరా అంటే బౌండెడ్ సీక్వెన్స్ అంటాం నాన్న. ఆ సీక్వెన్స్ ఏమవుతుంది? బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. సో దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే K1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K2. ఇది గుర్తుపెట్టేసుకో. K1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు S1 SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K2. సో ఇక్కడ K1 అంటే లోవర్ బౌండ్, K2 అంటే అప్పర్ బౌండ్. సో ఒక లోవర్ బౌండ్కి ఒక అప్పర్ బౌండ్కి అంటే ఒక లోవర్ బౌండ్ ఒక అప్పర్ బౌండ్ ఒక సీక్వెన్స్లో ఉన్నాయి అంటే అంటే బౌండరీస్ ఉన్నాయి అని అర్థం. ఆ సీక్వెన్స్కి అంటే ఆ సీక్వెన్స్కి చిన్నది ఇది పెద్దది ఇది అని క్లియర్గా చెప్పగలుగుతున్నాం. అలా నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నావో ఆ సీక్వెన్స్నే బౌండెడ్ సీక్వెన్స్ అంటాము. ద సీక్వెన్స్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటే మనం చెప్పుకునే సీక్వెన్స్కి ఒక లిమిట్. నీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇది పక్కన పెట్టేస్తే నీకు చెప్పాను కదా, ఇప్పుడు నేనే ఉన్నాను ఒక వ్యక్తిని, ఇక్కడ నేనే సీక్వెన్స్ అనుకో, నాకు ఒక లిమిట్ ఉండాలి బౌండరీ. ఓకే, ఆ లిమిట్కి ఒక పేరు పెట్టాలి కదా. అంటే ఇప్పుడు నేనున్న ఒక బౌండరీ ఉండాలి, అంటే ఆ బౌండరీ దాటకూడదు అని చెప్పి ఏదో బౌండరీ ఉండాలి. ఆ బౌండరీనే లిమిట్ అంటున్నాం. ఆ లిమిట్కి ఒక పేరు ఉండాలి కాబట్టి దాన్నే ఎల్ అని అంటాం. నాకు ఒక పేరు ఉండాలి కాబట్టి నేనే ఎస్ఎన్ అవుతాను. సో నేను ఒక సీక్వెన్స్ని, నాకు ఒక లిమిట్ ఉంటే అది ఎల్. సో ఒక సీక్వెన్స్కి లిమిట్ ఉంటే అది ఎల్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకో సింపుల్గా. ఒక సీక్వెన్స్కి ఒక పర్టికులర్ లిమిట్ ఉంటే, లిమిట్ పాయింట్ ఉంటే ఓకే అది ఎల్ అవుతుంది. అలా ఆ లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాన్నే కన్వర్జెంట్ అంటారు. ఒక సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ కనుక ఎగ్జిస్ట్ అవ్వకపోతే దాన్నే డైవర్జెంట్ అంటారు. ఈ రెండు గుర్తుంచుకో. చెప్పు.
ఒక సీక్వెన్స్కి లిమిట్ ఉంటే దాన్ని కన్వర్జెంట్ అంటారు, ఒక సీక్వెన్స్కి లిమిట్ లేకపోతే దాన్ని డైవర్జెంట్ అంటారు, అంతే. అయితే ఈ లిమిట్ ఉందో లేదా అని ఎక్కడ చెక్ చేయాలి? ఎక్కడ చెక్ చేయాలంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ దగ్గర చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలి? n టెన్స్ టు ఇన్ఫినిటీ, అంటే ఇన్ఫినిటీ పెట్టాలి n ప్లేస్లో, ఆ పర్టికులర్ టర్మ్ ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టాలి. ఇన్ఫినిటీ దగ్గర నువ్వు చెక్ చేసినప్పుడు కనుక లిమిట్ ఎగ్జిస్ట్ అయితే అది కన్వర్జెంట్, ఇన్ఫినిటీ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే అది డైవర్జెంట్. సింపుల్. సమ్మల్ చేసినప్పుడు నీకు బాగా అర్థమవుతుంది, కంగారు పడక. ఏనన్నా? రైట్. సో ఇప్పుడు చూడు, లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్కి నువ్వు ఒక డెఫినేషన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు నేను మీనింగ్ చెప్పాను కదా, ఇప్పుడు నేను అన్నాను, ఒక లైన్ అన్నాను, లిమిట్, బౌండ్, ఇదంతా నీకు అర్థమైపోయింది. దీన్ని మ్యాథమెటిక్స్ పరంగా ఒక డెఫినేషన్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ డెఫినేషన్ ఏంటో ఇక్కడ చూద్దాం. నేను చెప్పిందే మీనింగ్, బట్ మ్యాథమెటిక్స్ పరంగా ఇది ఏంటి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఎప్సిలాన్ అంటే ఒక పర్టికులర్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకో. దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్, m అంటే ఒక ఇంటీజర్ అనమాట, అది నువ్వు అలా చదవాలి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్, అంటే z ప్లస్ అంటే ఇంటీజర్స్లో పాజిటివ్ అని అర్థం. అందులోంచి ఒక m తీసుకుంటే సచ్ దట్, ఇది సచ్ దట్ సింబల్ నీకు తెలుసు ఆల్రెడీ. Sn మైనస్ ఎల్ మాడ్, చూడు, మాడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్, అంటే మాడ్యులస్ వాల్యూ కట్టి ఆ లిమిట్ని కనుక నువ్వు ఎస్ఎన్లోంచి తీసేస్తే, అంటే సీక్వెన్స్ మొత్తంలోంచి లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఎప్పుడు కూడా ఎప్సిలాన్ కన్నా చిన్నదే ఉంటుంది అని చెప్పేదే ఈ డెఫినేషన్, ఇంకేం లేదు. మాడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m, అంటే m కన్నా పెద్దదైనా ఉంటుంది n, mకి ఈక్వల్గానే ఉంటుంది n అని అర్థం. సో నువ్వు చదివేటప్పుడు సింపుల్గా ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్, ఓకే, అదంతా m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ Sn మైనస్ ఎల్ మాడ్ ఉండాలి, లెస్ దాన్ ఎప్సిలాన్ ఎప్పుడు ఉంటుంది, ఫర్ ఆల్ n అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m ఉంటుంది. ఇవి కండిషన్స్ అనమాట. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి నేను చెప్తాను, నువ్వు కంగారు పడకు, ఓకే. దీని అర్థం ఏంటంటే Sn అనేది ఇక్కడ జాగ్రత్త చూడు, Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే దాని అర్థం ఏంటనుకున్నావు? Sn అనేది ఎల్కి కన్వర్జ్ అవుతుంది అని అర్థం. అంటే ఏంటి సార్? ఎల్కి కన్వర్జ్ అవుతుంది అంటే Snకి లిమిట్ పాయింట్ ఎల్ అని అర్థం. ఇప్పుడు నాకు లిమిట్ పాయింట్ ఈ బౌండరీ అని అన్నానా, అలా Sn అనే సీక్వెన్స్కి ఆ లిమిట్ పాయింట్, ఆ బౌండరీ ఎల్ అని అర్థం. దీన్నే ఇలా రాయొచ్చు, ఇలా చెప్పినా ఒకటే, అంతే. Sn ఇదేంటి? టెన్స్ టు ఎల్, అంటే Sn కన్వర్జెస్ టు ఎల్ అని అర్థం, అంటే కన్వర్జెంట్, అంటే లిమిట్ పాయింట్ ఉంది Snకి. దీన్ని ఎలా రాస్తావు? Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని కూడా రాయొచ్చు, ఓకేనా? అంతే. ఇదిగో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఎల్ అంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఇక్కడ పెడతావు, ఇది ఫార్ములా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఎల్ అంటే అర్థం ఏంటి? మనకి ఇచ్చిన సీక్వెన్స్ని ఇక్కడ పెట్టి n ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టాలి. ఇన్ఫినిటీ పెట్టినప్పుడు కనుక లిమిట్ ఎగ్జిస్ట్ అయితే అదే కన్వర్జెంట్, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే అదే డైవర్జెంట్. ఇందాక చెప్పిందే, ఓకేనా? సో ఆ లిమిట్ ఉందా లేదా అని చూసుకోవాలి అక్కడ మనం, దాన్ని బట్టి అవుతుంది, ఓకే. సో ఇక్కడ చూడండి, చిన్న సమ్స్, ఇవన్నీ చిన్నవే ఉంటాయి, స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాం మనం. ఫస్ట్ రైట్ ద సీక్వెన్స్ గివెన్ ఇట్స్ nth టర్మ్. nth టర్మ్ అక్కడ ఇచ్చాడు, nలో ఉంది అంటే అది nth టర్మ్ అవుతుంది, గుర్తుపెట్టుకో, ఓకేనా? సీక్వెన్స్ అని. సో ఆ nth టర్మ్ని యూజ్ చేసి నువ్వు సీక్వెన్స్ని క్రియేట్ చెయ్యి అంటున్నాడు. ఖచ్చితంగా చేయొచ్చు. సో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చాడమ్మా? nth టర్ము 3n/2 + 5n. నేను ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ నీకు మార్చి ఇచ్చాను, ఓకేనా? పీడిఎఫ్లో ఉంటుంది, దీన్ని బట్టి అది నువ్వు చేయొచ్చు సింపుల్గానే. సో 3n/2n + 5n అనేది వాడు ఇచ్చాడు అనమాట. సో ఇదే nth టర్మ్ అని అర్థం అక్కడ. nth టర్మ్ అంటే వాడు ఇండైరెక్ట్గా ఎవరిని ఇచ్చినట్టు? ఒక సీక్వెన్స్ని ఇచ్చినట్టు, 3n/2 + 5n ఇచ్చినట్టు. ఇప్పుడు n ప్లేస్లో 1, 2, 3 అండ్ సో ఆన్ పెడితే వచ్చేస్తుంది. పెట్టి సింపుల్గా Sn ఈక్వల్ టు 1 పెట్టు, 3 × 1 3/2 + 5 7, ఓకేనా? ఓకే, సింగిల్గా రాద్దాంలే, సింగిల్గా రాద్దాం, ఓకేనా? S1 S2 చెప్పు. S2 అంటే n ప్లేస్లో 2 పెట్టు, 3 × 2 6/2 + 5 2 10 మళ్ళీ, అంటే 6/12 ఒకటి,
నెక్స్ట్ S3 చెప్పాలి. S3 అంటే 3 పెట్టు. 3 × 3 9 బై 2 ప్లస్ 5 3 are 15 అంటే 9/17 అండ్ సో ఆన్ ఇలా వెళ్తాయి. దేర్ ఫోర్ Sn ఈజ్ ఈక్వల్ టు అంటే సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడిట్ వచ్చాయి 3/7 6/12 9/17 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్ క్రియేషన్. ఒక సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇలా చేయాలి అంతే. ఎంత టర్మ్ని యూస్ చేసి సీక్వెన్స్ ఇలా క్రియేట్ చేయాలి. 1 2 3 4 పెడితే వచ్చేస్తాయి అంతే. సింపులే కదా సార్ అంటే సింపులే, బట్ నీకు సీక్వెన్స్ అంటే ఏంటో తెలియాలి కదా, అందుకు చెప్పాను ఈ చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడు. నెక్స్ట్ సమ్ ఏమి ఇచ్చాడు చూడు. ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, షో దట్ ద 1/2n ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇలా బ్రాకెట్లు పెడుతున్నాడు అంటే అర్థం అది ఒక సీక్వెన్స్ అని అర్థం. బ్రాకెట్ పెట్టాడంటే సీక్వెన్స్ అని అర్థం, ఫ్లవర్ బ్రాకెట్స్. షో దట్ ద సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్, ఇదట ఈజీ సబ్ సీక్వెన్స్ అవుతుందట. ఇది సబ్ సీక్వెన్స్ అవుతుంది ఆఫ్ ఇది, అంటే దీని యొక్క సబ్ సీక్వెన్స్ ఇది అని చెప్తున్నాడు. ఇప్పుడు సెట్ సబ్సెట్, ఒక సెట్ సబ్సెట్. సబ్సెట్ అంటే సెట్లోంచి తీసుకోబడింది సబ్సెట్. సబ్సెట్ పెద్దదా సెట్ పెద్దదా? సెట్టే పెద్దది, సబ్సెట్ చిన్నది. అలాగే సీక్వెన్స్ పెద్దదా సబ్ సీక్వెన్స్ పెద్ద? సబ్ సీక్వెన్స్ పెద్దది, సబ్ సీక్వెన్స్ చిన్నది. సో అదే చెప్తున్నాడు. ఇదట ఇందులోంచి వస్తుందట, అదాడు చెప్పేది. చూద్దాం. గివెన్ ఫస్ట్ ఆడు ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి? Sn ఈక్వల్ టు 1/n అన్నాడు. ఇది సీక్వెన్స్. ఓకే, సో ఆ సీక్వెన్స్ని క్రియేట్ చెయ్యు. అంటే n ఈక్వల్ టు 1 2 3 4 అలా పెడితే ఎవరు వస్తారు మనకి? Sn ఈక్వల్ టు 1 1/2 1 అంటే n ప్లేస్లో పెడుతున్నాను 1 2 3 1/4 1/5 1/6 అండ్ సో ఆన్ వచ్చింది. ఇది ఒక సీక్వెన్స్. ఈసారి ఈయన తీసుకో, ఇది సబ్ సీక్వెన్స్ అని వాడే చెప్తున్నాడు. ఇట్ ఈజ్ అ సబ్ సీక్వెన్స్, ఇది సబ్ సీక్వెన్స్. సబ్ సీక్వెన్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తారని ఇందాక చెప్పాను, చెప్పు. SNR అన్నా. కాబట్టి లెట్ SNR ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు? 1/2n అనమాట. ఇందులో కూడా ఇందాకల్లా 1 2 3 ఇలా పెట్టు. అప్పుడు ఏమొస్తుంది? SNR ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 1/2, 1/2 అంటే 1/4, 1/2 అంటే 1/8 2³ అండ్ సో ఆన్ వచ్చింది. ఇప్పుడు ఆలోచించుకో. ఆడు ఏం చెప్పాడు? ఈ అంటే ఈ 1/2n ద్వారా క్రియేట్ చేయబడిన ఎలిమెంట్లు 1/n ద్వారా క్రియేట్ చేయబడిన ఎలిమెంట్లలోనే ఉంటాయి అన్నాడు. చెక్ చేసుకో. 1/2 ఉంది, 1/4 ఉంది, 1/8 కూడా ఉంటుంది. అంటే SNR అనేది SNR ద్వారా వచ్చిన ఎలిమెంట్లన్నీ కూడా SNలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఇందులో ఉన్నాయంటే ఇది దీనికన్నా చిన్నది అందులోకి, ఎందుకంటే కొన్నే ఉంటాయి, అన్నీ లేవు కదా. మరి ఇది లేదు, కొన్ని లేవు, కొన్నే ఉన్నాయి. ఓకే, అంటే ఇది చిన్నది. ఓకేనా? ఇది పెద్దది. బట్ ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్లు ఇందులో ఉన్నాయి, అంటే ఇది దీనికి ఏమవుతుంది? సబ్ సీక్వెన్స్ అవుతుంది. మామూలుగా ఒక సెట్లో ఇప్పుడు ఒక సెట్ ఉంది 1 2 3 4, ఇది ఒక సెట్. ఇందులోంచి తీసుకోబడిన ఇంకొక సెట్ ఎంతే ఉంది, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. ఇది దీనికి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. అలాగా ఇది దీనికి సబ్ సీక్వెన్స్ అవుతుంది. దేర్ ఫోర్ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్లన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి SNR ఈజ్ ద సబ్ సీక్వెన్స్ ఆఫ్ SN అయిపోయింది. కాబట్టి ఇది ఇందులో ఉంది అని చెప్పి ప్రూవ్ చేస్తాం అంతే. షో దట్ అని అడిగాడు, షో చేసాం అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? ఇందులో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి కదా, కనబడుతున్నాయి కదా నీట్గా, అంతే. ఇలా చేసుకోవాలి సమ్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అమ్మ ఇక్కడ సమ్ ఇచ్చాను, జాగ్రత్త చూడండి. షో దాట్ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్ అని అడుగుతున్నాడు. బౌండెడ్ సీక్వెన్స్ అంటే అర్థం ఏం చెప్పాను? బౌండెడ్ అంటే లిమిట్ ఉండడం. ఎవరికైతే లిమిట్ ఉంటుందో ఆడు బౌండెడ్ సీక్వెన్స్, ఎవరికైతే లిమిట్ లేదో ఆడు అన్బౌండెడ్. దాన్నే కన్వర్జెంట్ డైవర్జెంట్ అని కూడా చెప్పారు, రెండు ఒకటే, కంగారు పడద్దు. సో ఇప్పుడు వాడు ఇచ్చిన సీక్వెన్స్ ఫస్ట్ ఏం చేయాలి ఇలాంటి క్వశ్చన్స్కి అంటే, గివెన్ SN ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 3n + 1/n+2. సో దీనికి బౌండ్ అనేది ఉందా లేదా, అంటే లిమిట్ ఉందా లేదా చెక్ చేయాలన్నాను. ఎక్కడ చెక్ చేయాలని ఇందాక చెప్పాను? ఇన్ఫినిటీ దగ్గర. కాబట్టి లిమిట్ అప్లై చేసుకో.
అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్, ఇటువైపు కూడా అంటే లిమిట్ అప్లయింగ్ లిమిట్ ఆన్ బోత్ సైడ్స్, ఇటు కూడా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 3n + 1/n+2. ఇప్పుడు n ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టమని అర్థం. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఎప్పుడైనా సరే ఇలాంటప్పుడు ఏం చేయాలరా అంటే nను కామన్ తీయాలి. nను కామన్ తీస్తే నీకు ఇక్కడ 3 + 1/n బై ఇక్కడ కూడా nను కామన్ తీస్తే 1 + 2/n. ఇక్కడ నీకు 2 క్వశ్చన్లు రేజ్ అవుతాయి. సార్ ఫస్ట్ క్వశ్చన్, అసలు nని ఎందుకు కామన్ తీశారు? నేను చెప్తాను, కంగారు పడకు. nని ఎందుకు కామన్ తీశారు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ n కామన్ తీస్తే ఇక్కడ 1 కింద n ఎందుకు వచ్చింది? ఉంటాయి 2 క్వశ్చన్లు, నేను చెప్తా కదా, యూ డోంట్ వరీ. ఫస్ట్ థింగ్, nని కనుక కామన్ తీయకుండా నువ్వు n ప్లేస్లో ఇన్ఫినిటీ పెడితే జాగ్రత్త చూడు, ఇక్కడ ఏమొస్తుంది మామూలుగా 3 × ఇన్ఫినిటీ + 1/ఇన్ఫినిటీ + 2 వస్తుంది. ఇన్ఫినిటీ ప్లస్ సంథింగ్ ఎప్పుడు కూడా మనం చేయలేము. ఇన్ఫినిటీ ప్లస్ సంథింగ్ ఎప్పుడు కూడా మనం చేయలేం. ఇన్ఫినిటీ ప్లస్ సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట, చేయలేం. అందుకోసం వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలా వచ్చే అవకాశం ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే nను కామన్ తీస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇన్ఫినిటీ ప్లస్ సంథింగ్ ఏంటి? మనకి బేసిక్గా రూల్స్ 2 ఉంటాయి. అయితే 1/∞ లేదా 1/0 ఈ ఫార్ములాస్ ఉంటాయి. 1/∞ అంటే 0, 1/0 అంటే ఇన్ఫినిటీ. ఆ రూల్స్ బట్టి చేసుకోవాలన్నమాట. ఇన్ఫినిటీ ప్లస్ సంథింగ్ వద్దు, ఆ ఫామ్ అనేది మనకి ఉండదు. ఓకే, అందుకంటే అది మనం అప్లై చెయ్యం. రైట్, ఓకే. ఫస్ట్ అలా చేసుకుంటూ పోతే అన్ని ఇన్ఫినిటీలు వస్తాయి అనమాట, సమ్ క్యాలిక్యులేట్ అవ్వదు అక్కడ, అందుకోసం. సో ఇది ఫస్ట్ రీజన్. ఓకేనా, n అందుకే కామన్ తీయాలి, ఎప్పుడు ఏ సమ్మకే నువ్వు తీసుకోవచ్చు. 2, ఇక్కడ n తీస్తే ఇక్కడ ఎందుకు బై అయ్యిందంటే, ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, జాగ్రత్త విను. ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుండి చేస్తున్నది ఏంటంటే 3x² + 2x అని ఉందనుకో, ఇందులోని x ఉంది, ఇందులోని x ఉంది, కాబట్టి సింపుల్గా నువ్వు xని కామన్ తీయచ్చు. అది బాగుంది, మంచి పద్ధతి. కానీ ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్లో కామన్ లేకపోయినా కూడా కామన్ తీయగలగాలి. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 + 2x ఉందనుకో, ఇప్పుడు ఇందులోనే x ఉంది, ఇందులో లేదు, కానీ నువ్వు కామన్ తీయాలి. అక్కడ లేకపోయినా గనక నువ్వు కామన్ తీయాల్సి వస్తే ఏదైతే కామన్ నువ్వు తీస్తున్నావో అది కింద యాడ్ అయిపోద్ది. కింద అంటే డినామినేటర్లో యాడ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x, ఇందులో x ఉంది, ఇందులో లేదు, బట్ నేను xనే కామన్ తీస్తే ఇక్కడ లేదు కదా, లేనప్పుడు ఏం చేయాలంటే దాని కింద ఆ xని వేసేయాలి. ఎక్కడైతే లేదో అదే దాని కింద వేయాలి. ప్లస్ ఇక్కడ 2xలో x తీసాను కాబట్టి 2 ఉంటుంది, సింపుల్గా అంతే. అంటే అక్కడ ఉంది, నువ్వు తీసావు, తప్పలేదు. అక్కడ లేకపోయినా నువ్వు తీస్తున్నావు, అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎవరినైతే తీస్తున్నావో వాడిని కింద డినామినేటర్కి యాడ్ చేయాలి. అదే రూల్ అది. ఓకే, రెండింటికి ఆన్సర్ దొరికింది కదా. ఇప్పుడు ఇక్కడ అందుకే n అనేది ఇదిగో 3n + 1లో n ఎక్కడ ఉంది? 3nలో ఉంది కాబట్టి n తీసేస్తే 3 ఉంటుంది, తప్పలేదు. ప్లస్ బట్ 1 అనేప్పుడు n లేదు అక్కడ, కానీ n తీసాను నేను ఇక్కడ, మొత్తానికి కదా n తీసాను. ఇక లేకపోయినా తీసాను కాబట్టి ఆ 1 కిందకి n వెళ్ళిపోవాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. ఓకే, n పోతే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 3 + 1/n/1 + 2/n. n ప్లేస్లో ఇన్ఫినిటీ పెడితే 3 + 1/∞ అంటే 0, 1 + 2/∞ అంటే 0. సో 3 + 0 3, 1 3. ఇప్పుడు చూసావా, ఎగ్జిస్ట్ అయింది లిమిట్. సో ఎస్ఎన్ అనే వాడిచ్చిన సీక్వెన్స్కి లిమిట్ ఎంత? 3 అనేది వచ్చిందనమాట. సో దీన్ని మనం ఏమో రాసుకుంటామంటే 3 కన్నా ఎక్సీడ్ అంటే 3 కన్నా ఎక్కువ దీనికి లిమిట్ లేదు, 3ఏ దీని యొక్క లిమిట్ అని మనం గెస్ చేసి రాసాం. ఓకేనా? సో దాన్ని చెక్ చేయడం కోసమే నా మనం ఏం చేయాలంటే ఎస్ఎన్ <= 3 అని చెక్ చేసుకుంటాం. అంటే లిమిట్ దొరికింది కాబట్టి. ఇందాక నేను ఏం చెప్పాను, k1 <= SN <= k2 అనే కండిషన్ చెప్పా. సో ఈ కండిషన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, k2 అంటే లిమిట్ కదా, అప్పర్ లిమిట్, అదే వచ్చింది అని మన ఎక్స్పెక్టేషన్. సో అది పెట్టాం. సో ఇప్పుడు ఎస్ఎన్ అంటే ఎంత? 3n + 1/n + 2 <= 3. చెక్ చేస్తున్నాం. సమ్ ఇక్కడతో అయిపోయిందమ్మా, బట్ ఇది చెకింగ్, ఇది కూడా చెయ్యాలి నువ్వు. చెకింగ్కి వచ్చేసరికి సేమ్ <= అంటే అర్థం ఏంటి? ఈక్వల్ టు కూడా అందులో ఉంది.
సో ఈక్వల్ టు సమ్ ఎలా చేస్తావు అలాగే చేసుకోవాలి. n+2 ఇటు పట్టుకెళ్తే 3n+1, n+2 అనేది డివిజన్లో ఉంది కాబట్టి అటు వెళ్తే ఇంటూ అవుతుంది తెలుసు కదా. అప్పుడు 3 × n+2 కింద దట్ వెళ్తే సో 3n+1 ≤ 3 × n, 3n + 3 × 2 6, 3n+1 ≤ 3n+6లో 3n పోతే నీకు 1 ≤ 6 వచ్చింది. అంటే సింపుల్గా 1 ≤ 6 అంటే అర్థం 1 < 6 1 = 6. 1 = 6 మనకు వద్దు, 1 < 6 కరెక్టా కాదా? కరెక్టే. 1 < 6 అనేది కరెక్ట్ కండిషన్ కాబట్టి ఈ లిమిట్ కూడా కరెక్టే అని అర్థం. ఓకే, సో లిమిట్ అనేది ఇప్పుడు కరెక్ట్ అయ్యింది అంటే ఇప్పుడు నువ్వేం చెప్పొచ్చు, దేర్ ఫోర్ ఆడిచ్చిన SN అనే సీక్వెన్స్ కన్వర్జెస్ టు ఎక్కడికి కన్వర్జ్ అవుతుంది, 3కి కన్వర్జ్ అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ దీనికి లిమిట్ ఎంత, బౌండెడ్ సీక్వెన్స్ కాదా, లిమిట్ ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. అంతేనన్నా, అయిపోయింది సమ్ము. ఇలా చెక్ చేయాలి లిమిట్. ఓకేనా, సో నీకు ఒక ఐడియా ఇచ్చాను, దీన్ని బేస్ చేసుకొని సమ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వేం కంగారు పడద్దు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన సమ్స్. సార్ సమ్స్ చిన్నవే ఉన్నాయి కదా సార్ అంటే ఎస్ ఉన్నాయి, థియరములు కూడా ఉంటాయి. సో సమ్స్ అన్నీ నేను ఎలా చెప్పాలో అలా చెప్తాను, నువ్వు జాగ్రత్త విను, జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకో. ఇలాంటి మోడల్స్ ఎగ్జామ్స్కి ఇస్తాడు, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.